సో మనకి ఫిజికల్ డిస్క్ లో ఉన్న రెస్ట్రిక్షన్స్ ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎల్విఎం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేశాను కదా. కాకపోతే ఈ ఎల్విఎం లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒక అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజెస్ ఏంటి? we can club multiple disks to create one volume group, okay, through which we can oversize the physical disk restrictions అవన్నీ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే ఎల్విఎం లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ అంటే ఇఫ్ ఎనీ ఆఫ్ ఎ డిస్క్ ఇస్ కరప్టెడ్, ఒక డిస్క్ కరప్ట్ అయిపోతే మనకి రికవరీ ఇస్ నాట్ పాసిబుల్ అనమాట. రికవరీ ఇస్ నాట్ పాసిబుల్. సో దాన్ని ఏమంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటాము. ఏమంటుంది? ఫాల్ట్ టాలరెన్స్ ఇస్ నాట్ అవైలబుల్. సో ఈ ఫాల్ట్ టాలరెన్స్ కూడా కావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫాల్ట్ టాలరెన్స్ కూడా కావాలనుకుంటే దెన్ we need to go to this concept called we can overcome this by using this concept called RAID, which is called as redundant array of independent disk. అలాగే దీన్ని redundant array of inexpensive disk అని కూడా అంటారు. ఓకే, ఈ రైడ్ లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. ఒకటేమో హార్డ్వేర్ రైడ్, సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ రైడ్. మనం చేసేది ఇప్పుడు సాఫ్ట్వేర్ రైడ్ అనమాట. హార్డ్వేర్ రైడ్ ఏంటంటే సర్వర్ పైనే కొన్ని కంట్రోలర్స్ ఉంటాయి, రైడ్ కంట్రోలర్స్ ఉంటాయి సర్వర్ తోటి పాటే. ఆ రైడ్ కంట్రోలర్స్ తో పాటు మనం ఏదైనా రైడ్ ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as హార్డ్వేర్ రైడ్. లేదు మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as సాఫ్ట్వేర్ రైడ్. వెరీ సింపుల్. హార్డ్వేర్ తోటి వచ్చింది హార్డ్వేర్ రైడ్, ఓఎస్ తోటి చేసేది సాఫ్ట్వేర్ రైడ్. ఓకే, కాకపోతే ఈ హార్డ్వేర్ రైడ్ ఈ రైడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, విల్ చెక్ ఇట్ అవుట్ వన్ బై వన్. మనకి రైడ్ లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ కన్కాటినేషన్ అంటారు, స్ట్రైపింగ్ అంటారు, మిర్రరింగ్ అంటారు, కన్కాటినేషన్ విత్ మిర్రరింగ్ అంటారు, కన్కాటినేషన్ విత్ స్ట్రైపింగ్ అంటారు. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అవేంటి ఫ్యూ ఇంపార్టెంట్ ఆఫ్ కాంబినేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రైడ్ జీరో. ఈ రైడ్ జీరో ఏంటంటే కన్కాటినేషన్. దీంట్లో 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కన్కాటినేషన్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రైపింగ్. అంటే రైడ్ జీరోలో ఐదర్ కన్కాటినేషన్, లైనక్స్ లో ఏంటంటే బై డిఫాల్ట్ గా ఒకటి స్ట్రైపింగ్ సపోర్ట్ చేస్తుంది, కన్కాటినేషన్ సపోర్ట్ చేయదు. అందుగురించి లైనక్స్ లో ఏంటి మనకి రైడ్ స్ట్రైపింగ్ వాడతాం అనమాట. కాకపోతే రైడ్ జీరోలో కన్కాటినేషన్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ క్లాస్ మీకు అర్థమవుతుంది అది. ఇంటికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, కన్కాటినేషన్ కి స్ట్రైపింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము ఇందాక ఎల్విఎం లో మన ఫిజికల్ డిస్క్ ని ఫిజికల్ వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసి, ఫిజికల్ వాల్యూమ్ ని వాల్యూమ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేసి, అంటే మల్టిపుల్ ఫిజికల్ డిస్క్ ని వాల్యూమ్ గ్రూప్ కింద క్రియేట్ చేసాం. ఆ వాల్యూమ్ గ్రూప్ కింద మీద ఎల్విఎం క్రియేట్ చేసాం కదా. కాకపోతే ఈ రైడ్ లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 డిస్క్లు ఉన్నాయనుకోండి, ఆ 2 డిస్క్లు క్లబ్ చేసి ఒక మెటా డివైస్ కింద క్రియేట్ చేస్తాం అనమాట. 2 డిస్క్లు క్లబ్ చేసి ఒక డివైస్ కింద క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as మెటా డివైస్. ఇప్పుడు ఈ మెటా డివైస్ ని మనం ఫార్మాట్ చేసి దీంట్లో డేటా రాస్తాం. సో ఎప్పుడైతే మనం మెటా డివైస్ ఒక డేటా రాసామో ఆ డేటా ఈ మెటా డివైస్ లో ఉన్న కాన్ఫిగరేషన్ డిసైడ్ చేస్తుంది ఈ రెండు దానికి యాడ్ చేసిన డిస్క్లకి డేటా ఎలా రాయాలి అని చెప్పేసి. ఈ మెటా డివైస్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. మనం చెప్తే మెటా డివైస్ కి దీనిపైన కన్కాటినేషన్ చేశాను, స్ట్రైపింగ్ చేశాను చెప్పేసి, దాన్ని బట్టి ద టైప్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఇట్ డిసైడ్స్ హౌ టు రైట్ ద డేటా ఇన్ టు ద డిస్క్స్. లెట్ మీ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ కన్కాటినేషన్ చూద్దాం. ఈ కన్కాటినేషన్ చూడాలనుకుంటే ఐఎమ్ టేకింగ్ 2 disks హియర్. ఈ కన్కాటినేషన్ చేయాలంటే మినిమం 2 disks కావాలి. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఫస్ట్ వన్ ఇస్ disk A whose size is 10 GB. First one is disk A whose size is 10 GB and the second one is disk B whose size is again 10 GB. ఇప్పుడు కన్కాటినేషన్ లో ఏమవుతుందంటే ఈ 2 డిస్క్లు క్లబ్ చేసి ఒక మెటా డివైస్ క్రియేట్ చేసాం అనుకోండి. మెటా డివైస్ క్రియేట్ చేస్తే నౌ దిస్ మెటా డివైస్ సైజ్ విల్ బి 20 GB. మెటా డివైస్ సైజ్ ఎంత ఉంటుంది? 20 GB. కన్కాటినేషన్ లో 2 డిస్క్లు యాడ్ చేసామంటే ఆ 2 డిస్క్లు క్లబ్ చేసి ఒక మెటా డివైస్ కింద క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కన్కాటినేషన్ చేయాలంటే మనకి మినిమం 2 disks కావాలి.
Like this, maximum ఎన్ని డిస్క్లు కనెక్ట్ చేయొచ్చు అంటే we can connect up to maximum of 32 disks. Concatenation లో మినిమం 2 disks నుంచి maximum up to a maximum of we can connect up to 32 disks. Okay. ఇప్పుడు ఈ concatenation లో when you write the data into meta device, how the data is written means the data is written sequentially. Note this point. In concatenation, the data is written sequentially. Sequentially అంటే ఫస్ట్ డిస్క్ డిస్క్ ఏ లోకి డేటా రైట్ చేస్తుంది 1 2 3 4 5 6 7 8. ఒక్కసారి ఈ డిస్క్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ డిస్క్ వెళ్ళిపోయి సెకండ్ డిస్క్ లో డేటా రాస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? వీఆర్ ఏబుల్ టు రైట్ ద డేటా ఇంటూ మల్టిపుల్ డిస్క్స్. రైట్, వీఆర్ ఏబుల్ టు రైట్ ఇంటూ మల్టిపుల్ డిస్క్స్. ఇట్లాగా మనం 2 డిస్క్ కనెక్ట్ చేసాము. మాక్సిమం ఎన్ని డిస్క్ కనెక్ట్ చేయొచ్చు? వీ కెన్ కనెక్ట్ అప్ టు 32 disks. And how the data is written? The data is written sequentially. Okay. ఇప్పుడు in this configuration ఈ దీంట్లో ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు రైట్ ద డేటా ఇంటూ మల్టిపుల్ డిస్క్స్. నా వెన్ యూ టాక్ అబౌట్ ద డిసడ్వాంటేజెస్, ఇప్పుడు ఏంటంటే డిస్క్ క్రాష్ అయింది అనుకున్నాం. రైట్, సపోజ్ ఈ డిస్క్ క్రాష్ అయింది అనుకోండి, డిస్క్ బి ఇస్ క్రాష్, దెన్ వాట్ హ్యాపెన్స్? Data is lost. Data loss. Yeah. Data loss. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? వీఆర్ ఏబుల్ టు రైట్ ఇంటూ మల్టిపుల్ డిస్క్. ఈవెన్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎల్విఎం ఆల్సో. ఇన్ ఎల్విఎం వీ హ్యావ్ వన్ డిసడ్వాంటేజ్, నో ఫాల్ట్ టాలరెన్స్. ఇక్కడ కూడా ఫాల్ట్ టాలరెన్స్ లేదు కదా. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి క్రాష్ అయిపోయినా కానీ వీ షుడ్ ఏబుల్ టు రైట్ ద డేటా. ఓకే, సో ఈ కన్కాటినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఎల్విఎం కాన్ఫిగరేషన్. కాకపోతే ఏంటంటే ఇట్ అలౌస్ టు రైట్ ద డేటా మల్టిపుల్ డిస్క్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మెటా డివైస్ డేటా వచ్చి ఫస్ట్ డిస్క్ ఏలోకి రాస్తుంది, సీక్వెన్షియల్ గా రాస్తుంది. ఆఫ్టర్ రైట్ ఫిల్లింగ్ ద ఫస్ట్ డిస్క్, ఇట్ ఇస్ గోయింగ్ టు సెకండ్ డిస్క్. ఓకే, నౌ లెట్ us go to striping. When they RAID 0 లో ఇంకో కాన్ఫిగరేషన్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రైపింగ్. స్ట్రైపింగ్ లో కూడా సేమ్ ఇట్లాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిస్క్ ఏ ఉంది అనుకోండి. రైట్, డిస్క్ ఏ 10 GB, disk A 10 GB and disk B 10 GB. Okay, disk B 10 GB. ఈ రెండు క్లబ్ చేసి మీరు మెటా డివైస్ క్రియేట్ చేశారు అనుకోండి. ఇక్కడ మెటా డివైస్ ద సైజ్ వచ్చేసి కంబైన్డ్ వాల్యూ ఉంటుంది. కంబైన్డ్ వాల్యూ అంటే ఎంత ఉంటుంది? 20 GB. కంబైన్డ్ వాల్యూస్ 20 GB ఉంటుంది. కాకపోతే ఇక్కడ వెన్ యూ రైట్ ద డేటా టు మెటా డివైస్, హౌ ద డేటా ఇస్ రిటర్న్? డేటా ఎట్లా రాస్తుందంటే ఇట్ ఫస్ట్ రైట్ సమ్ డేటా ఇన్ టు డిస్క్ ఏ. అంటే ఫస్ట్ 32 kilobytes ఆఫ్ డేటా ఫస్ట్ డిస్క్ ఏలోకి రాస్తుంది. 32 kilobytes ఆఫ్ డేటా డిస్క్ లోకి రాసిన తర్వాత then what will do, it will go to second disk and writes again 32 bytes of data there. అర్థమైందా? ఫస్ట్ డిస్క్ ఏలో 32 kilobytes of data రాస్తుంది. After writing the first 32 kilobytes of data, it will go to disk B and write 32 bytes of data. Again come back to disk A, write 32 kilobytes of data, then go back to disk B, write 32 kilobytes of data. ఇక్కడ ఏంటంటే the data is written alternatively and evenly at a time. రెండు డిస్కుల్లోకి రాస్తుంది. ఏంటి? ఫస్ట్ ఇక్కడ 32 kilobytes డేటా ఇనిషియలైజ్ చేస్తుంది. ఈ హెడర్ అది రాస్తా ఉంటది. ఇంతలోకి మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి 32 kilobytes ఆఫ్ డేటా రాస్తుంది. అది రాస్తా ఉంటది. మళ్ళీ ఇక్కడికి వచ్చి 32 kilobytes ఇనిషియల్ చేస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి 32 kilobytes డేటా ఇనిషియల్ చేస్తుంది. అంటే ద డేటా ఇస్ రిటర్న్ ఆల్టర్నేటివ్లీ అండ్ ఈవెన్లీ. ఇక్కడ కన్కాటినేషన్ లో ఏంటంటే సింగిల్ గా ఒకటే డిస్క్ రాసిన తర్వాత సెకండ్ డిస్క్ వెళ్తుంది. ఇక్కడ ఏంటి? ఆల్టర్నేటివ్లీ అట్ ఏ టైం 2 డిస్క్ లోకి రాస్తుంది. కాబట్టి ఇక్కడ 2 హెడర్స్ యాక్టివేట్ అయి ఉంటాయి. కాబట్టి రీడ్ రైట్ స్పీడ్ ఇస్ ఫాస్ట్. ఏంటిది? రీడ్ రైట్ స్పీడ్ ఇస్ ఫాస్ట్. ఇప్పుడు కన్కాటినేషన్ లో ఏంటి? రీడ్ రైట్ స్పీడ్ ఇస్ స్లోవర్, నార్మల్. రీడ్ స్పీడ్ నార్మల్. బట్ స్ట్రైపింగ్ లో ఏంటి? రీడ్ రైట్ స్పీడ్ ఇస్ ఫాస్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైపింగ్ లో ఒక డిస్క్ పోయిందంటే డేటా పోయినట్టే కదా.
Yes. ఎస్. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది. When compared to concatenation, what is that advantage is? Read rate speed is faster. ఏంటిది? Read rate speed is faster. ఇక్కడ చూడండి. In concatenation, the data is written sequentially. After filling the first disk, it goes to the second disk, where read rate speed is normal. That is the only point that is achieved. Okay. When you come to this striping here the data is written alternatively into 2 or more disks. When the data is written alternatively in 2 or more disks here, read rate speed is faster. Read speed is faster. But only And how many disadvantage disks can be connected in Stripe? 32. Again. Maximum 32. Okay. ఏ కాన్ఫిగరేషన్ లో అయినా 32 disks అన్నమాట. Right? ఇక్కడ ఏంటి? We are able to write in multiple disks. స్ట్రైపింగ్ లాంటి we are able to write multiple disks. ప్లస్ ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటిది? రీడ్ రైట్ స్పీడ్ ఇస్ ఫాస్ట్. ఓకే. అప్పుడు నా క్లయింట్ ఏమన్నాడంటే బాగుందిరా బాబు, రెండు బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు ఏంటంటే ఐ వాంట్ మై రీడ్ రైట్ స్పీడ్ టు బి ఫాస్టర్. ఇప్పుడు కాదు పాయింట్, దానికి ఇంకా టైం ఉంది. లెట్స్ ఈ రెండిట్లో అయితే క్లియర్ కదా? రైట్. కాకపోతే రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి? ఫాల్ట్ టాలరెన్స్ ఇస్ నాట్ అవైలబుల్. Yes. What is not available? Fault tolerance is not available. అంటే ఒక డిస్క్ క్రాష్ అయితే we cannot recover the data. Okay. Then let us go to second disk called as mirroring. In this mirroring here, same. We require minimum 2 disks. We can connect up to a maximum of 32 disks. ఏం చేసుకుంటాం 32 డిస్క్ అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగాలి ఇక్కడ, ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత. Then question A, that is on disk A, and this is disk B, like only 20 GB, right? 20 GB. Disk A is 20 GB, disk B is 20 GB. ఈ మిర్రరింగ్ లో ఏంటంటే when you club these two disks and create one meta device, when you create a meta device, the meta device size will also be 20 GB. Because the same data is saved. ఎందుకంటే కన్కాటనేషన్ స్ట్రైపింగ్ ఏంటి, మనం కంబైన్డ్ వాల్యూ ఉంటది, రెండు డిస్క్ లో రాస్తాం. ఇక్కడ సేమ్ కాపీ ఆఫ్ డేటా వెన్ యూ రైటింగ్ ఇన్ టు మల్టిపుల్ డిస్క్స్ హియర్, సో దట్స్ వై వీ హ్యావ్ ఏ యూనిక్ వాల్యూ ఆఫ్ దిస్ డేటా, రైట్? ఇంతకి ఇక్కడ డేటా ఎట్లా రాస్తుంది అంటే మెటా డివైస్ లో ద డేటా ఇస్ రిటన్ సైమల్టేనియస్లీ ఇన్ టు మల్టిపుల్ డిస్క్స్. ఏమవుతుంది? The data is written simultaneously at a time రెండు డిస్క్ లోకి డేటా రాస్తుంది. ఓకే, ఇక్కడ ఎట్ ఏ టైం రెండు డిస్క్ లోకి డేటా రాస్తుంది కాబట్టి ఇక్కడ రీడ్ రైట్ స్పీడ్ ఇస్ సమ్వాట్ స్లోవర్, ఎందుకంటే ఇది రెండు డిస్క్ లోకి డేటా రాయాలి కదా. కన్కాటనేషన్ ఏంటి నార్మల్, స్ట్రైపింగ్ లో ఫాస్టర్, మిర్రరింగ్ లో రైట్ స్పీడ్ ఏంటి స్లోవర్, బట్ రీడ్ స్పీడ్ ఇస్ ఫాస్టర్, ఎందుకంటే ఏ డిస్క్ లోంచి రీడ్ చేయొచ్చు అది, రైట్? ఇక్కడ రీడ్ రైట్ స్పీడ్ ఏంటి స్లోవర్ ఉంది. But here as the data is written simultaneously into all the disks here, if any one of the disk is crashed, can you recover? Yes. Yes. మనకి ఏమున్నది ఇక్కడ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, fault tolerance is available. Yes. What is available? Fault tolerance is available. Okay, ఒక్క నిమిషం, let me come back. మన ఎన్విరాన్మెంట్ లో, మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ మై రీడ్ రైట్ స్పీడ్ టు బి ఫాస్టర్. I want it to be faster. Second thing is fault tolerance. Fault tolerance should be yes. Means I want the fault tolerance to be available. నాకు ఈ రెండు పాయింట్లు కావాలి. దేంట్లో ఉన్నాయి రెండు పాయింట్లు? దేంట్లోనూ లేవు. దేంట్లో లేవు. కన్కాటనేషన్ లో ఏముంది? రెండిట్లో లేవు, ఏది లేదు. స్ట్రైపింగ్ లో ఏముంది? ఒక పాయింట్ ఏముంది, రీడ్ స్పీడ్ ఫాస్టర్. మిర్రరింగ్ లోకి వచ్చాము, మిర్రరింగ్ లో ఏమైంది? రీడ్ రైట్ స్పీడ్ ఫాస్టర్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కావాలన్నాడు. ఈ రెండు కావాలనుకుంటే
అప్పుడు మనకు కావాల్సి వచ్చిన మనం చేయవలసిన కాన్ఫిగరేషన్ అంటే RAID 5 విచ్ ఇస్ కాల్డ్ as స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ. ఏంటది స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ. దీని దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ మిర్రరింగ్ లో మినిమం 2 డిస్క్స్ we can connect the maximum of 32 disks. చేద్దామా? Yes, sir. మాక్సిమం 32 డిస్క్ ఏం చేసుకుంటాం? సేమ్ కాపీ ఆఫ్ డేటా 32 కాపీస్ ఏం చేసుకుంటాం? రైట్? జనరల్ గా ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్ ఇస్ 2. ఇఫ్ మీరు మీ అప్లికేషన్ మరీ అంత క్రిటికాలిటీ అనుకుంటే మాక్సిమం గో ఫర్ 3. జనరల్ గా 3 ఎక్కడ వాడరు, 2 వాడతారు మిర్రరింగ్ లో కూడా. ఓకే రైట్. ఇప్పుడు RAID 5 స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ. స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ ఏంటంటే ఇక్కడ మినిమం మనకి 3 డిస్క్ కావాలి. ఓకే 3 డిస్క్ కావాలి అండ్ ఆల్ ద డిస్క్ షుడ్ బి ఆఫ్ ఈక్వల్ సైజ్. ఈ యొక్క పాయింట్ ఒకటి మర్చిపోయింది, మిర్రరింగ్ లోకి వెళ్తేప్పటికి 2 డిస్క్ వాడతాము, డిస్క్ షుడ్ బి ఆఫ్ ఈక్వల్ సైజ్ అనమాట. ఇప్పుడు RAID 5 స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ ఏంటంటే we require minimum 3 disks and all the disks should be of equal size. All the disks should be of equal size. For example here, like this is your 10 gig and disk B, this is also 10 gig and disk C, this is also like a 10 gig. నా ప్యారిటీ సైజ్ ఎంత ఉంటుంది? పైన మెటా డివైస్ సైజ్ ఎంత ఉంటుంది? కాదు 20. వై? అకిమే రిమైన్ 10 GB ఏం చేశారు? ఓకే అక్కడే లాజిక్ ఉందన్నమాట మొత్తం. ఓకే పాయింట్ ఏంటంటే RAID 5 లో we require minimum 3 disks. We can connect to a maximum of 32 disks. And how the data is written? The data is written ఇక్కడ చూడండి, 2 డిస్క్ లోకి డేటా ఇస్ రిటర్న్. The data is written alternatively and evenly. Alternative and evenly అంటే 32 byte 32 కిలో 32 కిలో 32K 32K అట్లా రాస్తాం. ఆల్టర్నేటివ్ అండ్ ఈవెన్లీ రాస్తా ఉంటది. అండ్ ద ప్యారిటీ ఇస్ రిటర్న్ ఆన్ ద థర్డ్ డిస్క్. ప్యారిటీ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్యారిటీ ఇస్ రిటర్న్ ఆన్ ద థర్డ్ డిస్క్. ఇప్పుడు when you writing the data into 2 disks alternative and evenly, what the read rate speed is? Faster. Okay, and parity is written as the third disk. Now with the help of a parity, if any one the disk is crashed, if you are able to recover, then you achieved fault tolerance also, right? Yes. Okay, so దీనికి వెళ్ళే ముందు చిన్న లాజిక్. ఈ సిఓలు ఎవరు ఉన్నారా? కంప్యూటర్ సైన్స్, ఈసీ, ఎలక్ట్రానిక్స్. కంప్యూటర్ సైన్స్. ఓహో అయితే జాగ్రత్తగా చెప్పాలన్నమాట. ఏంటి బైనరీ ఎడిషన్స్. 0 ప్లస్ ఇక్కడ వాల్యూస్ పెట్టుకుంటా. ఇది డిస్క్ ఏ అట్ డిస్క్ బి అండ్ ఐ కాల్ దట్ డిస్క్ సి. బైనరీ ఎడిషన్స్ లైక్ 4 కాంబినేషన్స్ ఉంటాయి కదా, అదేంటి 0 0 0 1 1 0 then 1 1. Okay, I want a binary addition on this one. 0 plus 0 0 0 0 0 plus 1 1 1 1 plus 1 1 so 1 plus 0 1 1 1 plus 1 0 0 1 0 sir. 1 1 plus 1 is 0. అదేంటంటే 1 plus 1 is equal to 0. ఇంకో 1 ఏంటి, అదే క్యారీలోకి వెళ్ళిపోతుంది అనమాట. Yes. రైట్, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. 0 plus 0 is 0, 0 plus 1 is 1, 1 plus 0 is 1, 1 plus 1 is 0. 1 1 0. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిస్క్ అనుకుందాం. డిస్క్ ఏ, డిస్క్ బి, డిస్క్ సి. ఇదేంటంటే మన డేటా రాసేటప్పుడు ఇప్పుడు డిస్క్ లోకి ద డేటా ఇస్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇట్లా ఈ బిట్స్ ఫార్మాట్ లోనే డేటా రాస్తుంది అనమాట. ఎందుకంటే సిస్టమ్ కి లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి, బైనరీ లాంగ్వేజ్ దానికి అర్థం అవుతుంది కాబట్టి ఇట్లాగే రాస్తుంది. ఓకే, ఇప్పుడు 0 ప్లస్ ఇప్పుడు ఏంటి డిస్క్ ఏలోకి ఇది రాసింది అనుకుంటాం 0 0 1 1.
బిలోకి 0101 రాసిన అనుకున్నా. సి అప్పుడు ఇదేంటంటే సి ఇస్ నథింగ్ బట్ ప్యారిటీ. సిలో ఏం రాసింది ప్యారిటీ అన్నమాట. అంటే డిస్క్ ఏ డిస్క్ బికి బిట్స్ ని ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని ప్యారిటీ కింద డిస్క్ సిలో సేవ్ చేస్తుంది అనమాట. దేంట్లో సేవ్ చేస్తుంది డిస్క్ సిలో. ఫర్ ఎగ్జాంపుల్ something is happened to the disk B and it is crashed. Something happened to the disk B and it is crashed. Can you recover? Yes. Yes. No. Oh, we should be able to recover. ఎందుకంటే మన దగ్గర డిస్క్ ఏ ఉంది, C లో ప్యారిటీ ఉంది కదా. Yes. డిస్క్ ఏ ఉంది, డిస్క్ ఏ ఉంది మన దగ్గర. ప్యారిటీ అంటే ఇందుకు బైనరీ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన సమ్ వాల్యూ ప్యారిటీ అమ్మా. ఓకే. ఇక్కడ డిస్క్ సి is nothing but a parity. డిస్క్ సి ప్యారిటీ. మనం ఏ అండ్ బి ని ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని సి లో సేవ్ చేస్తాం కదా, అది ప్యారిటీ. ఓకే, నీకు క్లారిటీగా కనపడాలంటే, క్లారిటీగా తెలియాలంటే లెట్ us check it out here. Like 1 0 1 0 1 1. Zero one zero one zero. Zero. Okay. ఇప్పుడు డిస్క్ ఏ డిస్క్ బి లో డేటా రాశాను. బేస్డ్ ఆన్ దట్ ద ప్యారిటీ రిటర్న్ ఆన్ డిస్క్ సి. Parity return on disk C. Now tell me the values. Binary addition చేయండి. Disk A and B. 1 plus 0 1 1. 1 0 plus 1 1. 1 plus 0 1 1. కరెక్ట్ గా 6 బిట్స్ ఉన్నాయి కదా, 6 బిట్స్. అండ్ ఫోర్త్ బిట్ ఏంటి 0 plus 1 1 1. 1 plus 0 1 1 plus 0 1. 1 plus 1 0 0. ఓకే, ఇప్పుడు అక్కడ డిస్క్ బి వాల్యూస్ కదా ఇక్కడ రాస్తాను నేను. ఏంటది 0 1 0 1 0 1. వెరీ సింపుల్. 0 1 0 1 0 1. ఓకే, నౌ లెట్ us delete this values. డిస్క్ బి క్రాష్. ఓకే, డిస్క్ బి క్రాష్ అయిన తర్వాత నేను ఆ డిస్క్ పీకేసి కొత్త డిస్క్ పెట్టేశా. కొత్త డిస్క్ పెట్టేస్తే అప్పుడు మీకు ఆ డిస్క్ రీప్లేస్ చేసిన కొత్త డిస్క్ లో స్టేటస్ ఏం చూపెడుతుంది అంటే రీబిల్డింగ్ అని స్టేటస్ చూపెడుతుంది అనమాట. ఏమని చూపెడుతుంది రీబిల్డింగ్. రీబిల్డింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర డిస్క్ ఏ ఉంది కాబట్టి ఆ డిస్క్ ఏని విత్ ప్యారిటీ తోటి కంపేర్ చేసుకుని అప్పుడు డిస్క్ బిని రీబిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ సేమ్ బైనరీ ఎడిషన్ చేస్తుంది. ఏంటి వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఎంత 0 1 plus 1 0. 0 plus 1 1 1. 1 plus 1 0 0. 0 plus 1 1 1. 1 plus 1 0. 1 plus 0 1 1. వచ్చింది సేమ్ డిస్క్. yes sir 0 ఇట్లాగా ఏదైనా ఒక డిస్క్ క్రాష్ అయితే we can recover with the help of parity. parity okay ఓకే, పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం 3 డిస్క్స్ యూజ్ చేసాం అనుకోండి, 2 డిస్క్ లో డేటా రాస్తుంది, 3rd డిస్క్ లో ప్యారిటీ రాస్తుంది. ఒకవేళ మనం మల్టిపుల్ డిస్క్ మోర్ దెన్ 3 ఉన్నాయి అనుకోండి, మోర్ దెన్ 3 ఉంటే ఏమవుతుంది అంటే ఆ కొంచెం పైన డిస్క్ లో ఏమవుతుంది డేటా రాస్తుంది, కింద ప్యారిటీ రాస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి యాజ్ పర్ దిస్ ఇక్కడ చూడండి, ఒకవేళ డిస్క్ ఇట్లా ఉందనుకోండి, మోర్ దెన్ 3 డిస్క్స్ ఉంటే అప్పుడు ఏంటంటే పైన మొత్తం డిస్క్ లో అంటే డేటా రాస్తుంది, కింద దాంట్లో ప్యారిటీ రాస్తుంది అనమాట. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడు ఫార్ములా పడితే మళ్ళీ ఒక బౌన్సర్ పడుతుంది. ఐ విల్ షేర్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ VXVM అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, వెరిటాస్ వాల్యూమ్ మేనేజర్. అది సేమ్ కాన్సెప్ట్ యాజ్ రేట్స్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు నేను చెప్తా ఫార్ములా అది.
ఓకే, ఇట్లాగా. ఇప్పుడు ఏంటంటే మన RAID 5 స్ట్రైపింగ్ ప్యారిటీలో రిక్వైర్ 2 డిస్క్స్, we can connect up to maximum of 32 disks. Okay, you can do what is the read rate speed is Faster. faster. Do you have fault tolerance? Yes. Yes, Yes. sir. Fault tolerance is Yes. available. Fault tolerance is available అన్నమాట, Available. రైట్. ఇప్పుడు కంపెనీలో ఏం చేస్తామంటే ప్రతి ఏదైనా ఒక సర్వర్ ఉందనుకోండి, కాంప్లికేటెడ్ సర్వర్ ఉందనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లికేటెడ్ సర్వర్ ఉందనుకుంటే ఫస్ట్ ఇనిషియల్లీ 2 disks of equal size, 2 disks of equal size కంపల్సరీ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ 2 disks of equal size పైన దీంట్లో మన పైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఏం ఇన్స్టాల్ చేస్తాం? ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ది 2 disks పైన RAID 1 ఇన్స్టాల్ చేస్తాం, RAID 1 ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఓఎస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ డిస్క్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పోయినట్టే కదా, మొత్తం పోయినట్టే కదా. అందుగురించి ఏం చేస్తామంటే మనకి క్రిటికల్ ఎన్విరాన్మెంట్ లో అట్లాంటి ఇంపాక్ట్ రాకుండా ఉండడం కోసం, అట్లా పోకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే మినిమం 2 డిస్క్ యూజ్ చేస్తాం ఇనిషియల్ గా ఆఫ్ ఈక్వల్ సైజ్. దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి RAID 1 కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్లాగా 2 డిస్క్ యూజ్ చేసి ఇక్కడ పెట్టి దీని మీద ఓఎస్ వేస్తాను. ఇప్పుడు ఓఎస్ వేసిన తర్వాత అప్పుడు ఓఎస్ ఎన్ని డిస్క్ లో ఉంది? ఇక్కడ 2 డిస్క్ లో ఉంది. ఏంటది? A and B లో ఉంది. ఓకే, ఫర్ సంథింగ్ హ్యాపెండ్ ఫ్రమ్ డిస్క్ B, నో ప్రాబ్లం, ఏ తోటి రన్ అవుతుంది, Yes. ఎందుకంటే ఏలో ఓఎస్ ఉంది కాబట్టి. ఓకే, కాకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం డిస్క్ మనకి అది డిస్క్ ఏంటది ఉంది కదా, ఇది ఒకవేళ కరెక్ట్ అయిపోయిన డిస్క్ రీప్లేస్ చేస్తాం అనుకోండి, మళ్ళీ సింక్ అయిపోతుంది. మిర్రరింగ్ లో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటంటే రెండు డిస్క్లు ఉన్నాయి, ఒక డిస్క్ కరెక్ట్ అయిపోయింది, అది తీసేసి కొత్త డిస్క్ పెడితే ఆటోమేటిక్ గా సింక్ అయిపోతుంది అనమాట. ఈ మెటా డివైస్ ఏం చేస్తుంది? ఈ మెటా డివైస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డిస్క్ ఏదైనా డిస్క్ రెండిట్లోనూ సేమ్ కాపీ మెయింటైన్ చేయాలి యొక్క ఇంపార్టెన్స్ మెటా డివైస్ అన్నమాట. ఈజ్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ద సిమిలర్ కాపీ ఇన్ మిర్రరింగ్. సపోజ్ ఏదైనా డిస్క్ క్రాష్ అవుతుంది అనుకోండి, డిస్క్ క్రాష్ అయితే అప్పుడు ఆ డిస్క్ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాం కదా, కొత్త డిస్క్ రీప్లేస్ చేస్తాం. కొత్త డిస్క్ రీప్లేస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి డిస్క్ బి నుంచి డిస్క్ ఏకి మొత్తం డేటా మొత్తం సింక్ అయిపోతుంది అనమాట. ఓకే, అందుగురించే ఒక డిస్క్ పోయినా కానీ సిస్టమ్ డౌన్ అవ్వదు, మనకి రిడెండెన్సీ ఉంటుంది కాబట్టి. ఇలా చెప్పామనుకో, వాడు రిక్వెస్టర్ ఎస్ వెరీ గుడ్ అంటాడు, ఓకే దిస్ ఇస్ ఫైన్, ఇది పర్లేదు, ఇది ఓఎస్ కాబట్టి ఇనిషియల్గా బూట్ అయితే కొంచెం పర్లేదు కాబట్టి రీడ్ రేట్ స్లో అనేది నాకు పర్వాలేదు, కాకపోతే నాకు డేటా మాత్రం ఫాస్ట్ ఉండాలంటాడు. డేటా ఏముండాలంటాడు? ఫాస్ట్ ఉండాలంటాడు. ఈ డేటా కోసం ఏం చేస్తామంటే స్ట్రైపింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు తర్వాత ఇదేంటి ఫస్ట్ ఓఎస్కి వాడతాం కదా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 3 to 32 డిస్క్స్ కనెక్ట్ చేసుకుంటే దానిపైన మనం RAID 5 కాన్ఫిగర్ చేసి విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డేటా. ఓకే, సో మేము ప్రతి సిస్టంలో ఈ 2 కాన్ఫిగరేషన్స్ మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తాము. ఒకటి వచ్చేసి RAID 1 విచ్ ఇస్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్, సెకండ్ వచ్చేసి RAID 5 విచ్ యూజ్ ఫర్ యూజర్ డేటా. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఏ RAID కాన్ఫిగర్ చేస్తారు, యూజర్ డేటాకి మీరు వాడికి యూజర్ డేటాకి ఫాల్ట్ టాలరెన్స్ ఎలా ఎనేబుల్ చేస్తారంటే యూజర్ డేటాకి మేము RAID 5 ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, RAID 5 ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామంటే రీడ్ రేట్ స్పీడ్ ఇస్ ఫాస్టర్ అంటాడు. కాకపోతే ఒక పాయింట్ అంటాడు, RAID 5 లోకి వెళ్ళినప్పుడు ఒక డిస్క్ వేస్ట్ అయిపోతుంది కదా అంటాడు. ఓకే, ఒక డిస్క్ వేస్ట్ అయిందని చెప్పేసి మీరు హై క్రిటికల్ డేటాని రిస్క్ చేస్తారా అని చెప్పేసి మనం రివర్స్ చేయాలన్నమాట. అంతే కదా, వాడే అడిగాడు నాకు రిడెండెన్సీ కావాలి, ఫాల్ట్ టాలరెన్స్ కావాలి చెప్పి వాడే అడిగాడు. తర్వాత మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పేసి వాడే అడిగాడు అనుకో, తిరిగి వాడికే వేయాలి. మీకు డేటా ఇంపార్టెంటా డిస్క్ ఇంపార్టెంటా? అప్పుడు ఫాల్ట్ టాలరెన్స్ కోసం చెప్పి ఇట్లా చేశాను చెప్పేసి. క్లియరా? దిస్ ఇస్ ద RAID కాన్ఫిగర్. ఇప్పుడు ఏంటంటే LVMs వాడతాము.
కాకపోతే ద డేటా ఈజ్ మోర్ క్రిటికల్, ఎక్కడ క్రిటికల్ ఉందనుకుంటే అప్పుడు ఏంటంటే చేస్తామంటే ఈ రేట్స్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్ రైడ్ ఇంప్లిమెంట్ చేయము మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తాడు మనం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తే హార్డ్వేర్ రైడ్ అనమాట. సాఫ్ట్వేర్ రైడ్ చేయండి. సాఫ్ట్వేర్ రైడ్ అంటే జస్ట్ మనం వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి వరకే సాఫ్ట్వేర్ రైడ్. తర్వాత ఇది హార్డ్వేర్ రైడ్ మాత్రం మేము జనరల్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే Okay. ఫైన్. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ హియర్. మీకు అండ్ మీరు మీ దగ్గర ఏమైనా రెజ్యూమ్స్, శాంపుల్ రెజ్యూమ్స్ ఉంటే మీరు ఇంతకు ముందు వేరే దానికి అప్లై చేసిన ఏమైనా రెజ్యూమ్స్ ఉంటే నాకు పంపించండి మెయిల్ ఐడికి. నాకు పంపిస్తే ఐ విల్ క్రియేట్ ఎ రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ క్రియేట్ చేస్తాను, ఆ రెజ్యూమ్లో పాయింట్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ పాయింట్స్ ప్రకారంగా మనం 1 by 1 ప్రిపేర్ అవుతా వెళ్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే అలాంగ్ విత్ ద రెజ్యూమ్ మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒకటి పంపిస్తాను. ఓకే, సో మీరు దాన్ని బై హార్ట్ చేసి రెడీగా ఉండాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇప్పుడు దాకా మనం 3 కాన్సెప్ట్స్ చెప్పాము. 3 కాన్సెప్ట్స్ మీద నుంచి మెల్లగా రోజు ఒక 5-10 మినిట్స్ ఇంటర్వ్యూ పెడతా ఉంటాను. అది జరిగిన 3 కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకో 3 days తర్వాత మళ్ళీ ఇంకో 3 కాన్సెప్ట్స్ యాడ్ చేస్తాము. అట్లాగా మనకి 15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 15 కాన్సెప్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా రెడీ చేసిన తర్వాత ఇంకా 15 కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూస్ రెడీ చేసి తోసేయడం అనమాట. ఇంకా Only Okay. 15 concepts pending, sir. 15 కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ అమ్మా. Correct. కానీ కాకపోతే ఇప్పటి నుంచి రెజ్యూమ్ అడుగుతుంటే రెజ్యూమ్ ఇప్పటి నుంచి చేసి ప్రిపేర్ అండి. మీ రెజ్యూమ్ లో ఏమేమి పాయింట్స్ పెట్టారు మీకు క్లారిటీ రావాలి కదా. 15 days లో వాట్ ఈస్ వాట్ అని తెలిసిపోవాలి. నేను రెజ్యూమ్ ఎందుకు ప్రిపేర్ చేయమంటున్నానంటే ఇప్పుడు వాట్ ఈస్ దిస్, మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే 2 పాయింట్స్ కావాలి. ఒకటి ఏంటి, కాన్సెప్ట్ కావాలి. ఇంకోటి ఏంటి, ఆర్గనైజేషన్ సెటప్ కావాలి. ఆర్గనైజేషన్ లో ఏముంటది, మీరెవరు, మీ షిఫ్ట్ లో ఎంతమంది ఉంటారు, నీ పైన ఎవడు ఉంటాడు, నువ్వు ఎవరికి రిపోర్ట్ చేస్తావు, మీ సర్వర్స్ ఎన్ని సర్వర్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు వాట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, ఫిజికల్ సర్వర్స్ ఉంటాయా, వర్చువల్ మిషన్స్ ఉంటాయా, ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్. పుట్టి కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదమ్మా. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ లైక్ 50% మాత్రమే. 50% మాత్రమే కన్నా 50% ఏంటి ప్రాసెస్. ఓకే, యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ నేను ఇంటర్వ్యూ ప్యానల్ లో ఉంటే నేను చూసుకునేది ఏంటంటే 50% ప్రాసెస్ చూస్తాను, 50% కాన్సెప్ట్ చూస్తాను. అంటే నేను ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను టెక్నికల్ గా. 10 క్వశ్చన్స్ లో హీ ఆన్సర్స్ 5 క్వశ్చన్స్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏంటి, నేను ప్రాసెస్ మీద అడుగుతా. ప్రాసెస్ మీద ఐ ఎక్స్పెక్ట్ మినిమం 7 to 8 ఆన్సర్స్ ఇన్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ప్రాసెస్ తెలిస్తే వెళ్ళండి గుడ్. టెక్నికల్ ఏముందమ్మా, డాక్యుమెంటేషన్స్ ఇస్తారు, SOPs అంటారు, సిస్టమ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అని చెప్పేసి. ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. నాకు నచ్చినట్టే చేస్తానంటే అక్కడ కుదరదు. వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్తారు, ఆ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ప్రకారమే చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తే ఎస్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ అవుట్. నేను దీని మీద వర్కౌట్ చేస్తాను, దీంట్లో నాకు ఇంతవరకు ప్రిపేర్ అయ్యాను, ఇంకా ఇంత ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కంటెంట్ పాయింట్స్ తెలిపే కోసం అనమాట. అండ్ మెటీరియల్ అయితే ఉంది కదా ఈ రోజు అయిపోవాలి. ఈ రోజు నుంచి క్వశ్చన్స్ పంపిస్తాను నేను, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ రావాలి. మీరు మెటీరియల్ పంపించిన మెయిల్ ఐడికే పంపించాలి సార్. నేను పంపిస్తాను మీకు వాట్సాప్ లోనే మెసేజ్ చేస్తుంటా కదా. రెజ్యూమే సార్, మీరు మెటీరియల్ పంపించిన దానికి మెటీరియల్ పంపించిన మెయిల్ ఐడికి పంపించేసేయండి. చిట్టి మేడం తో సెపరేట్ గా మాట్లాడాలి. మేడం గారి పొజిషన్ ఏంటో బౌన్సర్ మీద పడుతున్నాము, బేసిక్ ఇంట్రొడక్షన్ లేకుండా ఉంటుంది.